తెలుగుదేశం ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. అదేంటంటే పెన్షన్స్ ఎప్పుడైతే వృద్ధులకు వికలాంగులకు ఇస్తున్నారో అవి తప్ప ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలు ఏవి కూడా ఈ సంవత్సరం అమలు కాలు అనే విషయం స్పష్టతనిచ్చినట్టు అయింది. అంటే రైతు భరోసా కానీ, మహిళలకు ఇచ్చే 1500 రూపాయల నెలకు కానీ, నిరుద్యోగ భృతి లాంటి పాపులర్ స్కీమ్స్ ఉన్నాయో ఇవేవి ఈ ఏడాది అమలు చేయబోట్లేదు అని స్పష్టంగా చెప్పినట్టు అయింది. వాస్తవానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఒక అసాధారణమైన నిర్ణయం. వారు లక్ష్యం ఏంటంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడంలో ప్రధానంగా మనం అన్ని శాఖలకు అంటే ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చామో అవన్నీ కేటాయింపులు చేయకపోతే ప్రజలు ఏమన్నా అపార్థం చేసుకుంటారేమో, ఇంకొంతకాలం దీన్ని నడపలేమేమో, శ్వేతపత్రాల పేరుతో కానీ గత ప్రభుత్వం చేసిన దుర్మార్గం వల్ల మేము లేకపోతున్నాం అనే రాజకీయాన్ని అమలు చేయలేమో అనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు ప్రజలకు అర్థం కాదనుకున్నారు. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా అది అమలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ కొన్ని బలహీనమైనటువంటి మెసేజ్ని ఇచ్చింది. మొదట బలహీనత ఏంటి? అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్ర రూపాయలు ఏం చెప్పారు? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టట్లేదంటే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసినాడు, పెట్టడానికి భయంగా ఉంది అన్నారు. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడానికి కారణాలను చూస్తే అవేమీ లేవు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మొదటి పీఠికలో చాలా స్పష్టంగా కోఆర్డినేషను, కొత్త ప్రభుత్వం ఇవన్నీ మాట్లాడినారు. నిజంగా అథెంటిక్ అయితే మీరు చెప్పింది గత ప్రభుత్వం చేసింది విధ్వంసం కాబట్టి పెట్టాలని మరి దాంట్లో రాయాలిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెడతామని. దాంట్లో అంటే కొన్ని ఎలా పడితే అలా ఉపన్యాసాలు చెప్పినట్టు ఆన్ రికార్డ్ చేయలేం. బడ్జెట్లో కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చేయలేం. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఈరోజు అది స్పష్టంగా బలహీనత బయటపడుతుంది. రెండోది, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎట్లా పడితే అట్లా పెట్టడానికి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు 1,30,000 కోట్ల రూపాయలని 4 నెలల కాలంకు యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. కానీ 1,30,000 కోట్లు ఎలా వస్తాయో చెప్పలేదు. అంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుంటే 2 చేయాలి. బడ్జెట్ అంచనాలని ఏ రూపంలో వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలి, ఏ శాఖలకి ఎంతో కేటాయించాలో చెప్పాలి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అదేమీ అవసరం లేదు. ఒక అంచనా పెట్టి చేసేశారు 1,30,000 కోట్ల రూపాయలు. నిజానికి ఆంధ్రప్రదేశ్కున్న ఆదాయం ఈ సంవత్సరం పరిగణ దృష్టిలో 1,99,000 కోట్ల రూపాయలు. అది 4 నెలలకు వంతాళ్ళు లెక్కేసుకుంటే ఈ 60 నుంచి 65,000 కోట్లు, కొంచెం అటు అయితే 70,000 కోట్ల రూపాయ ఉంటుంది. 70,000 కోట్లు దాటే అవకాశం లేదు. కానీ 1,30,000 కోట్లు అంటే ఇంకెంత అప్పు చేస్తారు మీరు? దాదాపు 60,000 కోట్లు అప్పు చేస్తారు ఈ 4 నెలల్లో. సాధ్యమేనా? అసలు ఆంధ్రప్రదేశ్ FRBM లిమిట్స్ ప్రకారం ఒక ఏడాదికి 45,000 కోట్లు పైన చేయడానికి లేదు. 45,000 కోట్లు జగన్ చేస్తేనే శ్రీలంక అన్నాం. ఇప్పుడు 45,000 కోట్లు పర్ ఇయర్. ఇప్పుడు మీరు ఏం చేయబోతారు? ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని పరిశీలిస్తే 60,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. నిజంగా 1,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అమలు కావాలంటే ఈ 70,000 కోట్ల రూపాయలు పోను మిగతా 60,000 కోట్ల అప్పు రాకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు ఈ కేటాయింపులు ఏదైతే ఓటాన్ అకౌంట్లు అవన్నీ అమలు అయ్యేదానికి అవకాశం ఉండదు. యాజ్ పర్ రూల్ మన గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కోసం 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. 65,000 కోట్ల రూపాయలు పోతే ఇంకా మిగిలింది ఎంత? అదొక 30, ఇది ఒక 35, 65,000 కోట్లు. అది వడ్డీ ఈ అప్పులు వస్తే రాకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి అన్నారు. మిగతా శాఖలు అంతా కలుపుకుంటే దాదాపు 1,30,000 కోట్లు చేర్చారు. అంటే 15,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి అన్నారు. ఇదే క్రూషియల్. 15,000 కోట్ల రూపాయలు సంక్షేమం అన్నారంటే దాదాపు ఈ పెన్షన్సే దాదాపు 16,000 కోట్లు అవుతుంది 4 నెలలకి. అంటే 15,000 చిల్లర కోట్లు అన్నారంటే ఎన్నికల హామీ ప్రకారం బీసీలను చేర్చడం కానీ ఇవేవి కూడా ఇంక ఉండవు. ఇప్పుడు ఇచ్చిన పెన్షన్స్ కొనసాగితే జీతభత్తాలకు మాత్రమే సరిపోతుంది ఈ బడ్జెట్. అదర్ దెన్ ఎంత అప్పు చేస్తే అంత ఖర్చు పెడతారు. అప్పు 60,000 కోట్లు అనుకుంటున్నారు. అది రాకపోతే ఎంత తక్కువ అయితే ఇప్పుడు కేటాయించిన దాంట్లో కూడా కొత్త చేస్తారు. కాబట్టి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బట్టి ఆ ఉద్దేశాలు నెరవేరకపోగా ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టే అవుతుంది తప్ప ఇంకోటేం కాదు.